కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్ నేత శోభన్ రెడ్డి చేరారు. గాంధీ భవన్ లో పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఇన్ఛార్జ్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి తెలంగాణ వ్యవస్థాపకంగా పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానం, అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసినటువంటి తనకు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా ఎవరైతే మీకు అక్కడ సరైన విధంగా రాజకీయంగా కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల లోపల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వీటన్నిటిని గమనించి నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సందర్భంగా